నమస్తే, వెల్కమ్ టు TS24 న్యూస్. మహిళలందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ లోకంలో స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవమే లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు. మరి మనల్ని కంటి పాపలా కాపాడే స్త్రీమూర్తిని స్మరించుకోవడం మనందరి బాధ్యత. తల్లిగా లాలిస్తూ, చెల్లిగా తోడుంటూ, భార్యగా బాగోగులు చూస్తూ, దాసిలా పనిచేస్తూ, కుటుంబ భారాన్ని మోస్తూ సర్వం త్యాగం చేస్తోంది మహిళ. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇదే. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు, దేనికోసం జరుపుకుంటారు? ఇది నిజంగా వేడుకలు చేసుకునే రోజా, లేక నిరసనలు తెలిపే రోజా? దాదాపు శతాబ్దానికి ముందు నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మార్చి 8వ తేదీని మహిళలకు ప్రత్యేక రోజుగా గుర్తించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైందంటే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. దీన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించి ఏటా నిర్వహిస్తోంది. దీని పుట్టుకకు బీజాలు 908లో పడ్డాయి. తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, ఓటు హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15,000 మంది మహిళలు మెరుగైన ప్రదర్శనలు చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ 1909 సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఓ మహిళది. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలు నిర్వహించాయి. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. మొదటగా గతాన్ని వేడుక చేసుకోవడం, భవిష్యత్తుకు ప్రణాళిక రచించుకోవడం అనే థీమ్ తో ప్రారంభించారు. పని చేసే వయసున్న మహిళల్లో సగం మంది మాత్రమే ప్రపంచ కార్మిక శక్తికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి. సామాజికంగా, రాజకీయంగాను, ఆర్థిక రంగాల్లోనూ ఎంత మేరకు ఎదగారనే తెలుసుకునే వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజుగా మారిపోయింది. వాస్తవంగా కొనసాగుతున్న అసమానతలపై అవగాహన పెంచేందుకు ధర్నాలు, నిరసనలు నిర్వహించడం ఈ దినోత్సవం వెనుక ఉన్న రాజకీయ మూలం. మహిళల హక్కులు, సమానత్వానికి ప్రాధాన్యతలు ఇచ్చే దిశగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు చర్యలు తీసుకోవాలి అన్నదే ఈ నినాదం ఉద్దేశం. మహిళా దినోత్సవం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు అన్ని రంగాల్లో రాణిస్తూ ముందుకెళ్తున్నారు మహిళలు. ఇలాగే మహిళలందరూ అన్ని రంగాల్లో ముందుండాలంటూ కోరుకుంటూ మా TS24 న్యూస్ తరపున మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.